వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎందుకన్నాడు, దాని వెనకున్నటువంటి రహస్యం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని బుద్ధా వెంకన్న ఎందుకన్నారు? ఇది ఇప్పుడు అటు ఏపీ రాజకీయాల్లోనే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా ఈ కామెంట్ వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటా అని ఆలోచిస్తారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం. జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని టీడీపీ సీనియర్ నేత అయినటువంటి బుద్ధా వెంకన్న గారు చేసినటువంటి కామెంట్స్ నిజంగా సంచలనంగా మారిపోయినాయి. అంటే ఈయన చేయడం వల్ల మాటల, ఈయన టార్గెట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ప్రపంచ ప్రఖ్యాతించినటువంటి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ సందర్భంగా ఆ కామెంట్స్ అయితే వైరల్ అయినాయి, సంచలనంగా మారింది. ఆయనేం టీడీపీ పార్టీకి ఏం ప్రచారం కూడా చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు. కాబట్టి ఆయన్ని ప్రచారం చేయకపోయినా గతంలో చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్గా కూడా పేరు తెచ్చుకొని ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ ఇటువంటి సందర్భంలో ఎందుకు ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు? టీడీపీకి ఎన్టీఆర్కి సంబంధం లేదంటూ ఎందుకు వ్యాఖ్యానించారు అనేది కూడా చాలామంది సందేహం, మనందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇందులో మనం గుర్తించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ టీడీపీ పార్టీ అంటే తన తాత స్థాపించినటువంటి పార్టీ లోకేష్ గారికి ఏ విధంగా అయితే అర్హత ఉందో అదేవిధంగా ఇక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ పార్టీ పైన ఆ విధంగా అధికారం ఉందని చెప్తారు. అర్హత అధికారం అటు లోకేష్ గారికి ఉంది, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. కాబట్టి అటు భువనేశ్వర్ గారు కావచ్చు లేదా పురంధేశ్వర్, అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారికి అందరికి కూడా ఆ పార్టీ పైన కొంత అధికారం ఉంటుంది. కానీ అది ప్రజాక్షేత్రంలో కుటుంబ పాలన అయిపోతుంది కాబట్టి దాంట్లో ఎవరు వస్తారు, పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనే దాన్ని బట్టి ఆధారపడింది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక వచ్చినట్లయితే ముఖ్యమంత్రి పదవి జూనియర్ ఎన్టీఆర్ గారు పోతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి పదవిని పార్టీ పగ్గాలు చేపట్టాలంటే అంత దమ్మున్నటువంటి నాయకుడుగా ఎన్టీఆర్ఏ వచ్చేస్తాడనే ఉద్దేశంతో ఆయన అన్నారా? లేకపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారికి ఆ స్థానం రాదని ఆ ఉద్దేశంతో అన్నారా? దీని వెనక అంతర్యం ఏమైనా ఉండొచ్చు, రెండు రకాలు ఏదో ఒకటి జరగవచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు, ఆ రోజునే ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదే రోజున నారా లోకేష్ని టీడీపీ పార్టీకి అధ్యక్షుడిగా నియమించాలనేది కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎందుకు చేశారు? ఒకవేళ ఇప్పుడు అధ్యక్షుడిగా లోకేష్ని చేయకపోతే, ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ కానీ పార్టీలోకి వస్తే అప్పుడు అధ్యక్ష పదవో లేకపోతే ఆ పార్టీకి మూలంగా అంటే సీఎం పదవో ఒకవేళ భవిష్యత్తులో ఆయన చేజెక్కించుకుంటారు. ఇప్పటి నుండి అధ్యక్ష పదవి కనుక లోకేష్ గారికి ఇస్తే ఆయన అందరినీ కలుపుకొని ఇక చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఆయనకే ఉండేలాగా కూడా ఈయన చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ప్రమాణ స్వీకారం చేసి 4వ తేదీకి టీడీపీ పార్టీ గెలిస్తే ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజున లోకేష్ గారిని పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించాలి అనేది కూడా ఆయన చెప్పవచ్చు, డిమాండ్ చేస్తున్నాను. లోకేష్ అధ్యక్షున టీడీపీ పార్టీ మనం ఆయన కనుక లోకేష్ గారిని కూడా అధ్యక్షుడిగా నియమిస్తే టీడీపీ పార్టీ మరో 30 ఏళ్ళ పాటు బతకడానికి బాగుంటుంది అనే ఒక విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో 130 స్థానాలు వస్తాయి కూటమికి అనేసి కూడా చెప్తున్నారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే ఏ రోజు ఏమనేది కూడా భువనేశ్వర్ గారు డిసైడ్ చేస్తారని కూడా చెప్పుకొచ్చారు బుద్ధా వెంకన్న. అంటే ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఆయన సతీమణి అయినటువంటి భువనేశ్వర్ గారు ఎలా డిసైడ్ చేస్తారు? రాజకీయాలకి ఏంటి ఆమె మాట ఆమె ఎందుకు డిసైడ్ చేస్తారని మనలో చాలామంది డౌట్ రావచ్చు. కానీ
మన ఇంట్లో ఏదన్నా శుభకార్యక్రమ పెళ్ళిళ్ళు ఏమైనా చూడాలి చేయాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత చూసుకొని ఈ రోజు బాగుంటుంది, వీళ్ళ జాతకాలు బాగా కలిసాయా లేదా ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా. ఆ రకంగా ఆమె మునుపెన్నడూ లేని విధంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందో ఆ తర్వాత ఆమె అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న వ్యక్తి ఆమె ఒక్కసారి ఆయన అరెస్ట్ తర్వాత ఆమె కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ఇక ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఏది మంచిది అనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆమె ఆ రకంగా ఆ డేట్ను కూడా ఏ రోజు మంచి రోజు అనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆమె తెలుసుకొని వస్తుందనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబు ఆత్మకథ కనుక రాసుకుంటే అందులో నా కోసం ఒక పేజీ ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే ఆయన ఆయన ఆత్మకథ రాస్తే బుద్ధా వెంకన్న గారికి సంబంధించి కూడా ఒక పేజీ అందులో ఉంటుంది, ఖాళీగా ఈయన కోసం రాసుంటుంది అనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఏ ఉద్దేశంతో ఈయన పార్టీకి ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఈయన ఏం త్యాగం చేశారు అనే ఉద్దేశం. ఒక మంచి పని చేస్తేనే కదా మన గురించి 10 మంది చెప్పుకుంటారు. అయితే టికెట్ కోసం రక్తంతో చంద్రబాబు నాయుడు గారు కాలు కడగలేదు అని వివరించారు. నాకు టికెట్ కోసం నేను నా రక్తంతో, అంటే ఈ మధ్య ఒక నాయకుడు నాకు టికెట్ ఇవ్వాలని రక్తంతో గోడ మీద రాసిన విషయం మనకు తెలుసు. ఆ ఉద్దేశాన్ని ఆయన ఉదాహరణగా తీసుకొని చెప్పారనుకుంటా. ఎందుకంటే నేను నా రక్తంతో ఆయన కాలు కడగలేదని కూడా వివరించారు. ఓడాక చాలా మంది పార్టీని వదిలి పారిపోయారు, నేను నిలబడ్డాను అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఓడిపోయినా నేను పార్టీ కోసం మాత్రం నిలబడ్డాను, అందుకోసం నాకు ఒక పేజీ ఉంటుంది, నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఆయన దగ్గర అనే ఒక ఉద్దేశాన్ని చెప్పుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారిని ఉండాలి, అంతేకాని ఈ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం ఉండదు అనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చూద్దాం రానున్న రోజుల్లో పార్టీకి ఎవరెవరు ఏ విధంగా ఉపయోగపడతారు. తాత స్థాపించినటువంటి పార్టీకి వీళ్ళందరూ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అందరికి సమానమైన హక్కు ఉంటుంది కాబట్టి ఎవరు ఆ పార్టీని ముందుండి నడిపిస్తారు అనేది కుదరదు. ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రాలేదు కాబట్టి ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరు వస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది కూడా మనం చూడాలి. చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.